హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మండే రోజు వ్లాగు. వాచ్ చేయండి, బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదనుకుంటే స్కిప్ చేసి ఇవ్వచ్చు. లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నా వీడియో అనేది ముందుకి బూస్టప్ అవుతుంది అంతే. ఇంకా మండే రోజు నా వంట కష్టాలు చూడండి. వంటింట్లో ఉంటాము, ఆడవాళ్ళం ఎక్కువగా వంటింట్లోనే ఉంటాం అనుకోండి. ఒకసారి అదే ప్లేస్లోని జెంట్స్ని ఊహించుకోండి ఎంత కష్టంగా ఉంటుందో. వంట వచ్చిన వాళ్ళకి అయితే చాలా ఈజీ ప్రాసెస్, రాలేని వాళ్ళకి మాత్రం ఆ వంటే చాలా కష్టం అన్నమాట. వంట అనేది ఆడపిల్లలు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవసరం లేదు. వాళ్ళ అవగాహన బట్టి నిజంగా చేసి ఇవ్వచ్చు మాట వంట అనేది. నేనైతే ఎక్కడ నేర్చుకోలేదండి. అమ్మ వాళ్ళు ఎలా ఉండేవారో అదే ప్రాసెస్లో చూసే నేర్చుకున్నమాట. చాలా వరకు వంట అనేది ఈ రోజుల్లో అయితే ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఎంత మంచి మంచి వంటలు పెడుతున్నారంటే చాలా ఎంత బాగా తీసి పెడుతున్నారంటే అంత బాగా తీసి పెడుతున్నారు. అంత బాగా చేసి పెడుతున్నారు అన్నమాట. ప్రతి ఒక్క పర్సన్ కూడా నేర్చుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ ఇది. వదిలేసేయండి అదంతా. ఇంకా నా వంట కష్టాలు అయితే చూడండి. ఇంకా వీడియో అయితే కొంచెం స్పీడ్ మోషన్లోనే పెడుతున్నాను, ఎందుకంటే లెంతీ అయిపోతుంది బాగా అని చెప్పేసి. చిక్కుడుకాయలు ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. 2 పూటలు సరిపొడిగా చేస్తున్నానండి. కుక్కర్లో పెట్టేశాను. ఒక్కోసారి నాకేంటంటే చాలా టైం పట్టిస్తుంది. కొంచెం ఈ వీడియో ఎడిటింగ్ చేయడము, షూట్ చేసుకోవడము కొంచెం కష్టం అయిపోతుందని చెప్పేసి, తొందరగా అయిపోద్దని చెప్పి కుక్కర్లోనే పెట్టిస్తున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం ఇగురు కూరలు అయితే ఎక్కువ కుక్కర్లో పెడతాను. అది మా హస్బెండ్కి తెలియకుండా అన్నమాట. మామూలు కళాయిలో వండానని చెప్పిస్తాను. అతను పోల్చలేరు, ఎందుకో అతనికి ఒక ఫీలింగ్ అన్నమాట కుక్కర్లో పెట్టుకో అని. అసలు యాక్చువల్గా కుక్కర్లో మనం వండుకోకూడదు, మన టైం సేవ్ అవుతుందని చెప్పేసి కుక్కర్లో పెట్టిస్తాను అంతే, ఇంకేం కాదు. ఇంకా కర్రీ ఒకవైపు పెట్టాను. ఇంకా ఒకవైపు రైస్ అయితే కడిగేసి రైస్ కూడా పెడుతున్నాను. కర్రీ చూసుకుంటూ, అంటే వంటగదిలో మనం ఉండే వంట 1 గంట అయినా సరే మన చేతులు కాలు అసలు రెస్ట్లో ఉండమాట, అంత కష్టపడాలి. అయినా సరే ఏంటోనండి, నాకు తెలియక అడుగుతున్నాను. మన వంట పని ఇంటి పని చేస్తే 1 గంటకి ఒక 450 క్యాలరీలు ఖర్చు అవుతాయని అంటారు. అసలు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. రోజంతా నేను కష్టపడతాను, అయినా సరే వెయిట్ అయితే గెయిన్ అయిపోతున్నానండి. అసలు యాక్చువల్గా తగ్గించాలి, బాగా వెయిట్ గెయిన్ అయిపోయినాను. ఆ వీడియోస్ కూడా పెడతాను. అంటే జస్ట్ రెగ్యులర్గా వెయిట్ అనేది ఎలా లాస్ అవుతాను అనేది వీడియోస్ కూడా పెట్టాలి అనుకుంటున్నాను. నన్ను నేను వీడియోలో చూసుకుంటేనే నాకు కొంచెం వల్గర్గా అనిపిస్తుంది. అసలు అంటే ఒక్కొక్క బాడీ తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. వెయిట్ అయిన వాళ్ళందరినీ నేను తప్పు పట్టడం లేదు. అంటే మనం ఫుడ్ తీసుకున్న దాన్ని బట్టి వెయిట్ అవుతాము. మనకి మెంటల్ టెన్షన్ ఉన్నది అంటే ఖచ్చితంగా ఫుడ్ అనేది ఎక్కువ తింటాం అన్నమాట. ఇది మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. టెన్షన్ ఉంటే తింటారా అని అనుకుంటారేమో, కానీ టెన్షన్కి ఎక్కువ తింటారు ఫుడ్. దానివల్ల ఎక్కువ వెయిట్ అనేది గెయిన్ అయిపోతాం అన్నమాట. ఇది మాత్రం పక్కా నిజం. ఇంకొకరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు పాపం వాళ్ళు ఫుడ్ తినకపోయినా సరే వాళ్ళు వెయిట్ అనేది గెయిన్ అయిపోతారు అన్నమాట పాపం. అలాంటి వాళ్ళ గురించి మనం చెప్పలేము. కొంతమంది తింటూ వెయిట్ అనేది గెయిన్ అవుతారు. ఇలా మాట ఎన్ని ప్రాసెస్ ఉంటాయి వెయిట్ గెయిన్ అవ్వడానికి. నేనైతే మాత్రం కొంచెం బ్యాలెన్స్డ్గా ఎప్పుడు ఉంచుకుంటాను. మరి అంత అవను. ఈసారి మాత్రం సెకండ్ డెలివరీ బాబు అయిన తర్వాత అసలు ఇంట్రెస్ట్ అయితే చూపించడం మానేసి అనమాట. వెయిట్ అనేది మాత్రం పెరిగాను. తగ్గాలి ఖచ్చితంగా, ఒక 5 to 10 kgs అయితే మాత్రం ఖచ్చితంగా తగ్గాలి అనుకునేసరికి శీతాకాలం వస్తుందంటే వింటర్ సీజన్ వచ్చింది. ఎప్పుడు వెయిట్ తగ్గాలనుకున్నా సరే మనం సమ్మర్ సీజన్లో తగ్గగలమండి. ఎక్కువ వాటర్ తీసుకుంటాం, మనకి స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే ఆ 3 months బాగా వెయిట్ అనేది గెయిన్ అవుతాం అన్నమాట. ఫుడ్ కూడా అంత తీసుకోం, ఓన్లీ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటాం. ఫుడ్ కూడా అంత ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడం. లైక్ బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్లు, సాయంత్రం పూటల్లా బజ్జీలు గిజ్జీలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తినడం మానేస్తాము. మరి తప్పదు. ఇప్పుడైతే వింటర్ సీజన్ అయిన తర్వాతే మళ్ళీ ప్లాన్ చేయాలేమో అనుకుంటాను. ఫస్ట్ డేట్కి కంటిన్యూ చేస్తాను, 1 month చేస్తాను ఇలా అనుకుంటాను, కానీ మళ్ళీ దాన్ని స్కిప్ చేయవలసి వస్తుంది. ఫుడ్ని చూస్తే మాత్రం ఎక్కువ నేను తింటాను కానీ వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట. కాకపోతే ఫుడ్ చూస్తే ఇప్పుడు మనసు ఆగట్లేదు, తినేస్తుంది అనమాట. సరే కానివ్వండి, ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు చూద్దాం. కానీ వెయిట్ అయితే తగ్గుతాను. ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఇలా వ్లాగ్స్లోనే పెడతాను. వెయిట్ తగ్గడం పెద్ద బ్రహ్మ కష్టమేం కూడా కాదు. మనది కాదు అనుకొని 1 నెల రోజులు మనం సైడ్కి తీస్తాము అనుకుంటే చక్కగా తింటూ
నేను ఆ ఫుడ్ ఏం తినాలని కూడా చెప్తాను. చక్కగా తింటూనే మనం వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు. అది చాలా ఈజీ ప్రాసెస్సే. దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఒడిశాలో అయితే మాత్రం పిచ్చి తిల్లి తింటారండి. ఎక్కడ మీకు ఈసారి నేను బయటికెళ్ళేటప్పుడు వీడియో తీసి పెడతాను. ఎక్కడికెళ్ళే సరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అయితే కుప్పలు కుప్పలు తెప్పులు ఒక లైనే ఉంటాయి. ఆ లైన్లో తీర్థయాత్రలే ఉంటాయి మాట. జనాలు అంతా కుప్పలై ఉంటారు. ఈ ఫుడ్ బిజినెస్ ఇక్కడ నడలేదు అని పేరైతే ఎక్కడ ఉండదన్నమాట. అంత ఫుల్గా తింటారు. ఎంత తింటారు అంటే మరి అంత తింటారన్నమాట వీళ్ళు. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తింటారండి. పూరీలు అన్ని రకాల బజ్జీలు దేంతో పడితే దాంతో బజ్జీలు వేస్తారన్నమాట. ఆ బజ్జీలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఫుడ్కి అలవాటు అయిన వాళ్ళు మాత్రం మళ్ళీ ఆంధ్రాలో ఫుడ్ తినలేము. అలాగుంటాయి అన్నమాట. చాలా దారుణంగా తింటారు. నూడిల్స్ చేస్తారు. అన్ని రకాల ఫ్రాన్స్, చికెను, మటను అన్నీ కలిపేసి ఎగ్ అన్నీ కలిపేసి చేస్తారు. ఏంటో చాలా డిఫరెంట్ అన్నమాట. అలాగని తింటారు, బాగా తింటారు, ఎంజాయ్ చేస్తారండి. ఎక్కువ లైఫ్ని అయితే మాత్రం ఎక్కువ ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు. ఇది కష్టం అనే పదం వల్ల ఉండదేమో. బాగా రెడీ అవుతారు, మంచిగా ఉంటారు. పద్ధతులు అయితే వీళ్ళకి నిజంగా దండం పెట్టాలండి. వీళ్ళ పద్ధతులు చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. నాకు వీళ్ళ పద్ధతులు అయితే బాగా నచ్చుతాయి. పెద్దవాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. పిల్లల నుంచే వీళ్ళకి నేర్పిస్తారన్నమాట. తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు వీళ్ళు. వాళ్ళు దేవుళ్ళ లెక్కలోనే చూసుకుంటారు పేరెంట్స్ని అయితే. వీళ్ళ పద్ధతులు అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఫుడ్ అంటే వాళ్ళ అలవాటు వాళ్ళకు ఉంటుంది. ఫుడ్ వాళ్ళు తింటారు. అంటే ఎక్కువ రన్ అవుతాయి. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఎక్కువ రన్ అవుతాయి ఇక్కడ. చాలా బాగా అంటే చాలా బాగా రన్ అవుతాయి అన్నమాట వీళ్ళు ఫాస్ట్ ఫుడ్స్. అంత బాగా తింటారు వీళ్ళు. అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ దొరుకుతాయండి. ఇది సేల్ అవ్వలేదు అని ఉండదు అన్నమాట. ఎక్కువ పానీపూరి తింటారు. పానీపూరి కూడా మన ఆంధ్రాలాగా ఉండదు అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళు పానీపూరి. అంటే మనం కర్రీ చేసుకుంటాం. ఇక్కడ ఏంటో బంగాళదుంపలు పిసికేసి బఠానీలు వేసి పొడికారం వేసి పచ్చిమిరపకాయలు వేస్తారు. అంతే, అయిపోయింది వీళ్ళ కర్రీ. అయినా బాగుంటుంది. అదేంటో చాలా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ కర్రీ. మనం కర్రీలా వండుతాము పానీపూరికి. మా విజయనగరం సైడ్ అయితే ఎలా వండుతాం మరి. నాకు ఇంకెక్కడ నేను తినలేదు కదా పానీపూరి. నా సర్కిల్లో నేను తిన్న దాన్ని బట్టి అది కూడా మాది విలేజ్ అండి. విలేజ్లో ఉన్న నాలెడ్జే నాకు తెలుసు. ఎక్కడికి వచ్చిన తర్వాత ఈ నాలెడ్జ్తో నేను ఈ వీడియోలో అనేది మాట్లాడుతున్నాను. కానీ బయట నాలెడ్జ్ అనేది అంతగా లేదు. ఫోన్లో చూసిందే అంతే. మా విజయనగరం సైడ్ అయితే కర్రీ వేస్తారు. ఎక్కడ ఏ ప్రాసెస్ ఉంటుందో మరి నాకు తెలియదు. ఇక్కడైతే ఈ ప్రాసెస్లో తింటారన్నమాట. అలా వీళ్ళ పద్ధతులు ఒకసారి వీడియో చేస్తానండి ఎలాగా ఏంటని. ఖచ్చితంగా మన పిల్లలకి కూడా ఇవి నేర్పించుకుంటే నిజంగా చాలా రేపొద్దున్న వాళ్ళు ఎంతో 100%లోని కనీసం ఒక 20% నేర్చుకున్నా మనకు తృప్తే కదా అదన్నమాట. ఈ వంట గజిబిజి అంతా ఇలాగ అవుతుంది. వంట పని అంతా ఇలాగ అవుతుంది అన్నమాట. ఒక గంట అయినా సరే అన్నాను కదా, ఒక గంట మనం పనిచేస్తే 450 క్యాలరీస్ తగ్గుతాయంట. అంటే మనకి రోజంతా ఒక లేడీస్కి మినిమం ఒక 1700 క్యాలరీలు కావాలి మన ఫుడ్కి సంబంధించింది. అలా రెగ్యులర్గా మనం బతకడానికి. కానీ అంతకు మించి మనం తింటేనే వెయిట్ అనేది పెరుగుతాము. అలాంటిది రోజు మనం ఎన్ని గంటలు కష్టపడుతున్నామో నాకు తగ్గడం ఏమి ఒక గంట కష్టపడుతున్నామా. మినిమం ఒక 6-7 గంటలు ఖచ్చితంగా కష్టం. 6-7 గంటలు అంటే ఒక గంటకి 400 క్యాలరీలు వేసుకున్నా మినిమంలో ఒక 1200 క్యాలరీలు ఖర్చు పెడుతున్నాం. 1700 క్యాలరీలు మనకు కావాలి. 200 క్యాలరీలే మనకు గ్యాదర్ అవుతున్నాయి మనం. అయినా వెయిట్ తగ్గలేదు. ఏంటో విచిత్రం, నాకు అర్థం కావడం లేదు నిజంగా. చూద్దాం. కానీ గంట మనం పని చేసినట్లయితే లేడీసు మన ఇంట్లో పని అంటే వంట పని, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం ఇవన్నీ చేస్తామా. ఈ పని చేస్తేనే 450, 430, 400 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అదే అర్థం కాలేదు. కానివ్వండి, అంటే మనం అంతకు మించి తింటున్నాము అని అర్థం. అంత ఖర్చు అవుతూ అంతకు మించి తింటున్నాం. లైక్ మనం ఒక ప్లేటు రైస్ వేసుకున్నామంటే అందులో మినిమం కర్రీస్ అన్నీ కలిపి ఒక్క 700 క్యాలరీలు ఉంటాయండి. అలా 3 పూటలు తింటాము, ఇంకా సాయంత్రాలు తింటాము, ఇంక ఇంట్లో స్నాక్స్ ఉంటే తింటాము. దీన్ని బట్టి నాకు తెలిసి వెయిట్ అనేది గెయిన్ అయిపోతున్నామేమో అనుకుంటున్నాను.
వెయిట్ లాస్ వీడియోస్ అయితే చేస్తాను. నాకు కూడా ఈ వింటర్ అవ్వాలండి. వింటర్లో మనం చేయలేము, ఎందుకంటే వింటర్లో ఎక్కువ ఫుడ్ అనేది తీసుకుంటాం చల్లదనానికి. బిర్యానీలు, ఇంకా బజ్జీలు, బోండాలు, స్నాక్స్ ఇలాంటివి తినాలనిపిస్తుంది. కారం ఐటమ్స్ ఎక్కువ తింటాము వింటర్ సీజన్లోని. తగ్గాలన్నా మనకి ఎక్సర్సైజ్లు అవి చెయ్యాలనిపించదు చలికి. ఇంకా కొవ్వు కూడా బాగా ఫ్లాట్ కరగడానికి వాటర్ అస్సలు తీసుకోం కదండి. మెయిన్ వింటర్ సీజన్లో వాటర్ చాలా తక్కువ తాగుతాం. మామూలప్పుడు ఒక 3-4 లీటర్లు తాగితే వింటర్ సీజన్లో రోజంతా కలిపి 1 లీటరే తాగుతామేమో, అలా ఉంటుంది. అంటే తాగాలి అనే ఉండదు, అది మాట. చూద్దాం, తగ్గాలని అనుకుంటున్నాను నేను కూడా. తగ్గుతాము. వెయిట్ పెరిగామని వెయిట్ లాస్ వీడియోస్ చాలానే ఉన్నాయండి. అవి నేను చాలా వరకు వెయిట్ లాస్ వీడియోస్ అయితే నేను చాలా వరకు చూశాను. ఆ వెయిట్ లాస్ వీడియోలన్నీ కూడా మ్యాక్సిమం తగ్గినవేనండి. వాళ్ళు చెప్పే ప్రాసెస్ కూడా తగ్గిన ప్రాసెస్సే. కాకపోతే ఏంటంటే మనం ప్రత్యేకించి వెయిట్ లాస్ వీడియోలు అలా చేయాలంటే, పిల్లలతో ఉన్నాము, ఇంట్లో ఉన్నాము, మనకి వేరేగా వంట, వాళ్ళకి వేరేగా వంట చేసుకోవాలంటే కష్టం అవుతుంది. మనకి నచ్చిన విధంగా కూడా మనం వెయిట్ అనేది తగ్గొచ్చు అన్నమాట. నేను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇలా వ్లాగ్స్లోనే చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి.